హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ. ఈరోజు మీకు రుచికరమైన మటను గ్రేవీతో ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వచ్చేసి చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా అండి. ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయ, చిన్న కొబ్బరి, జీడిపప్పు, కొత్తిమీర, రుచికి సరిపడా ఆయిలు, 3 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలండి. 1/2 కేజీ మటన్ తీసుకున్నాను నేను. ఈ 1/2 కేజీ మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అవి. ఇప్పుడు ఏం చేయాలి, మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేయాలండి. అవి వేసి కొంచెం వేయించుకోవాలి. ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేగాలండి. చూసారా ఎలా వేగినాయో? ఇలా వేగిన తర్వాత మనం ఇందాక తీసుకున్న 1/2 కేజీ మటన్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కలపాలండి. మొత్తం కలిపిన తర్వాత ఇందాక నేను చూపించాను కదా మీకు మసాలాలు, అవన్నీ మిక్సీలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందాక మటన్ చూసారా, అంతా నీళ్ళంతా ఇంకిపోయినాయండి మంచిగా. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మసాలా గ్రేవీ ఉంది కదా, మనం మిక్సీకి వేసుకుంది, అది కలపాలి. ఇదే ముక్కకు మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిందాక నీట్గా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం 1 సెకండ్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మూత తర్వాత మళ్ళీ తీసి మొత్తం అడుగు దాకా కలపాలి. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారము, ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి కలిపి వాటర్ పోసుకోవాలి తగినన్ని. మనకు 1/2 కేజీ కూరకి ఎంత పడుతుందో పోసుకొని కొత్తిమీర వేసి విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్కి అయిపోతుందండి కూర. చూసారా ఎలా వచ్చిందో? లాస్ట్లో నేను కస్తూరి మేతి వేసానండి. దాంతో కొంచెం ఇంకా రెస్టారెంట్ స్టైల్లో రుచిగా వస్తుందండి చిక్కటి గ్రేవీ. చూసారా ఎలా ఉందో? చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. ఇలా చూడండి ఎలా ఉందో చిక్కటి గ్రేవీతో. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.